అక్రమ మైనింగ్ ఇప్పుడు జరుగుతుంది. జెలటిన్ స్టిక్స్ పెట్టేసి బ్లాస్టింగ్ జరుగుతుంది. పక్కన విలేజెస్ గగ్గోలు పెడుతున్నారు. ఇంకా అసలు విషయం చెప్పాలంటే ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం నాయకులు కానీ అక్రమాలకి అక్కడ అక్రమ మైనింగ్కి పాల్పడ్డారని కలెక్టర్ గారికి నివేదించాం, మీడియా ద్వారా తెలియజేశాం. మొన్నటికి మొన్న ఢిల్లీకి పోయి యూనియన్ మినిస్ట్రీలో ఉన్న సెక్రటరీకి, మైన్ సెక్రటరీకి ఇవన్నీ తెలియజేశాం. మరి ఇక్కడ వాళ్ళు దాన్ని పట్టించుకోవటం లేదే. ఇవన్నీ పక్కన పెట్టి లేని కేసు బనాయించి గోవర్ధన్ గారిని అరెస్ట్ చేయటం, అది చిత్రీకరించటం, ఆ కేసు నిలవదు. 4 రోజుల్లో ఆయన బయటకు వచ్చేస్తారు. ప్రజలన్నీ చూస్తూ ఉండరు. ఈ ఒక్క గోవర్ధన్ రెడ్డే కాదు, వీరికి ఈ ప్రభుత్వానికి ఎంతమందిని వీలైతే అంతమందిని తప్పుడు కేసులు పెట్టేసి లోపల వేయాలా అనే ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నారు తప్ప ఏ కేసు కూడా నిలవదు. ఇది వరకు లేని రెడ్ బుక్ రాజ్యాంగం ఇదివరకు లేదు, కొత్తగా మొదలుపెట్టారు. తప్పకుండా దానికి అనుభవించక తప్పదు.